గత వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన నెల్లూరు జిల్లాలోని కనిగిరి రిజర్వాయర్ను ఆధునీకరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పూడికతీత, కోతకు గురైన కట్టలను బలపరచడం, గేట్ల మరమ్మతులతో పాటు ఇతర అవసరాల కోసం 48 కోట్లను మంజూరు చేసింది. దీంతో రిజర్వాయర్ పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సాగు, తాగునీటికి ఢోకా ఉండదనే విశ్వాసం వెలుబుచ్చుతున్నారు. 3.5 టీఎంసీ కెపాసిటీతో నిర్మితమైనటువంటి ఈ కనిగిరి రిజర్వాయరు కొన్ని ఆక్రమణల వల్ల ఈరోజు 1.5 టీఎంసీ కూడా నిల్వ ఉంచే పరిస్థితి లేకుండా వచ్చింది. 1,40,000 ఎకరాలకి సాగునీరు అందిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఈ చుట్టూ కరకట్టలన్నీ ధ్వంసం అయిపోయి ఉన్నాయి. కొన్ని కరకట్టలకి పెద్ద పెద్ద రంధ్రాలు పడి ఎప్పుడెప్పుడు పెద్ద వరదలు కానీ వస్తే ఈ కట్ట తెగిపోయే పరిస్థితి కూడా ఉంది. కొన్ని దగ్గరలో అయితే ఇష్టానుసారంగా గత ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వకాల వల్ల కనిగిరి చెరువు కట్ట పూర్తిగా ధ్వంసం అయిపోయి ప్రమాదపు స్థాయిలో ఉంది. ఇది కానీ పెద్ద వరదలు వచ్చి కనిగిరి చెరువు కానీ తెగిపోతే సుమారుగా 2 మండలాలు పూర్తిగా నీళ్లలో మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి మన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి 48 కోట్ల రూపాయలు మన కనిగిరి చెరువు అభివృద్ధి కార్యక్రమాలకి తీసుకురావడం జరిగింది. 1,40,000 ఎకరాలకి నీరు అందిస్తూ ఉంది. ఇది పూడిగా తీస్తే 1,40,000 ఎకరాలకి పూర్తిగా నీరు అందుతుంది. గేట్లు కూడా కొద్దిగా మరమ్మతులు చేయాలా, అవి కూడా చేస్తే కూడా బాగుంటుంది. నీళ్ళు వృధా పోతూ ఉన్నాయి, కొంచెం కానీ అది కానీ చేస్తే కూడా బాగుంటుంది. ఇక్కడ రిజర్వాయర్ మధ్యలో కురుగుండ అనే ఒక ప్రాంతం ఉంది, అది కొంచెం అభివృద్ధి చేసి కూడా బాగుంటుంది. ఈ 48 కోట్ల పని చేయడం వల్ల బుచ్చిరెడ్డిపాలెం రైతులు 5 సంవత్సరాల గత పాలకులలో ఎదుర్కొన్న ఇబ్బందులు పోతాయని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈ బుచ్చిరెడ్డిపాలెం కనిగిరి రిజర్వాయర్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 మండలాలు అన్ని మండల ప్రజలు కానీ ఆ పర్యాటక కేంద్రంగా దాన్ని బోట్లు కానీ అక్కడ ఉండేదానికి కానీ సౌకర్యాలు ఏర్పాటు చేసి అందరినీ వాటి ద్వారా ఉపయోగపడేటట్టు చేయాలని విజ్ఞప్తి చేస్తాం. రిజర్వాయర్ పరిస్థితి ఇప్పటిదాకా అయితే అధ్వానంగానే ఉందని చెప్పాలి మనం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటూ నీటి విడుదలకి ఇబ్బందులు లేకుండా గడుపుతా వచ్చి ఇంకా పూర్తిగా గేట్లు మరమ్మతులు జరిగితే రైతులు బ్రహ్మాండంగా ఆ రిజర్వాయర్ని ఉపయోగపెట్టుకుంటారు.